మన ప్రియమైన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారు ఎలక్షన్ అయిన మరుక్షణం నాకు ఫోన్ చేశారండి. సారు ఎలక్షన్లో ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. ఎలక్షన్ అయిన మరుక్షణం మా అబ్బాయికి ఒంట్లో బాగలేదు. ఫోన్ చేసి ఏమైనా చిన్నబుజ్జి ఎలా ఉందమ్మా మన బాబుకి అని అడిగారు. బాబుకి ఎలా ఉందమ్మా అని అడిగారు. సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రజెంట్ మెడికవర్ హాస్పిటల్లో కాకినాడలో ట్రీట్మెంట్ జరుగుతుంది బాబుకి అని చెప్పాను సార్కి. భయపడకు, నేనున్నాను, నీకు ఎప్పుడు నీకు ఏ విధమైన అవసరమైనా చేస్తానన్నారు, హెల్ప్ చేస్తానన్నారు. తప్పనిసరిగా సార్ మీదే గెలుపని నేను చెప్పాను సార్కి. అలాగే సార్ గెలుపుతో తథ్యమని, అలాగే సార్ అల్లుడు గారు పవన్ గారు కూడా కాకినాడలో మెడికవర్ హాస్పిటల్లో బ్లడ్ కావాల్సిన ఏది కావాల్సిన ఇమీడియట్లీగా నాకు ఇప్పించారు. అలాగే సార్ కూడా మీరే గెలుపని చెప్పిన వెంటనే మరుక్షణం అలాగే సార్ కూడా గుర్తుపెట్టుకుని 1-10 సార్లు ప్రతి నిమిషం కూడా ఎలా ఉంది బాబుకి వారానికి ఫోన్ చేసి ఎలా ఉందమ్మా మీ బాబుకి అని అడిగి నన్ను ప్రతి క్షణం కూడా, అలాగే మా బావ అడపా శ్రీనివాస్ బూరుపుడ్ డాక్టర్ బావ కూడా నా వెంటే ఉండి ప్రతి నిమిషం కూడా ఎలా ఉందిరా బాబుకి ఎలా ఉందిరా అని ప్రతి విషయం కనుక్కుండి, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన రాజానగరం శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో నీకు తప్పనిసరిగా న్యాయం చేస్తానమ్మా అని చెప్పి నాకు ఎల్ఓసి కింద 10 లక్షలు గ్రాంట్ ఇప్పించారండి బాబుకి అడ్వాన్స్ పేమెంట్గా. అలాగే నేను 2017 నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాను ఈ వైద్యం గురించి. అలాగే బాబు దయతో ఆ బలరామకృష్ణ గారి కోఆర్డినేటర్ లక్ష్మి గారికి, బొత్తుల వెంకటలక్ష్మి గారికి నా హృదయపూర్వక నా కుటుంబం తరపున శుభాభినందనలు. ఎందుకంటే ఒక సామాన్యుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు పదవి కూడా రాకుండానే నేనున్నాను, నీకు ఏదైనా భయపడకని చెప్పిన వ్యక్తి బలరామకృష్ణ గారు. మొట్టమొదటిసారిగా నేను ఇన్నేళ్ళు బట్టి నా ఎలక్షన్లో 20 ఇయర్స్ నుంచి రాజకీయం గురించి తిరుగుతున్నాను. అటు ఇటు నేను మినిస్టర్ దగ్గర గట్టా పనిచేశాను. నేనున్నాను, నీకేం పర్లేదమ్మా, నీ కుర్రోడికి వచ్చిన భయం ఏమీ లేదు, మీరందరూ కష్టపడ్డారు, నేను అధికారంలోకి రాగానే తప్పనిసరిగా నీకు చేసి పెడతానన్నారు. అలాగే ఈ రోజున నిలువెత్తి నిదర్శనం తిరుపతి వెంకన్నబాబు ఎంతో, అలాగే నాకు ఆర్థికంగా ఇబ్బంది పడిన నన్ను బలరామకృష్ణ గారు నేనున్నానమ్మా, నీకు ఎందుకు నువ్వు కంగారు పడకని నీకు చెక్ చేస్తానన్నారు. నాకు ఇప్పుడు 10 lakhs చెక్ ఇచ్చారు, అది హాస్పిటల్ నిమిత్తం. నీకు ఇంకా ఏదైనా అవుతే నేను చేసి పెడతానని కూడా నిన్నగాక మొన్న కూడా ఇలా వచ్చిందని చెప్పారు. అలాగే ఎన్డీఏ కూటమి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా బొత్తుల బలరామకృష్ణ గారికి ఆరోగ్యం ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అంటే మాకు అభిమానం. ఆయన మీదే మేము గవర్నమెంట్ని ఇలా చేయాలన్నది మాకు బలరామకృష్ణ గారు నెగ్గించుకోవాలన్న స్వయం ఉపాధితో ఉన్నాం. ఎప్పుడు ఏ విధమైన ఇది లేదు. మాకు భగవంతుడు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు ఎప్పుడు కూడా నా కుటుంబం తరపున నేను తప్పనిసరిగా రుణపడి ఉంటానని సభాపూర్వకంగా చెప్పుకుంటానండి.